వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందికి కొన్ని స్టోన్స్ ఫార్మ్ అవుతుంటాయి కిడ్నీలో. దీనిల వల్ల డయాలిసిస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటది. బట్ మన స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఈ స్టోన్స్‌ని మనం గుర్తించగలిగితే కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఈ సింప్టమ్స్ ఉంటే మన కిడ్నీలో రాళ్ళు ఉన్నట్టే అని చెప్పి మనం గుర్తించాలి. సో, దీనిలను చాలా వరకు ఈ స్టోన్స్ కొంచెం సైజ్ ఎక్కువగా ఉంటే లేజర్ గాని, లేకపోతే లాప్రోస్కోపీ గాని చేసి దీన్ని తీయాలి అంటుంటారు. బట్ అలా చేయాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది. దాంతో పాటు నేను ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఇలా మీరు చేయగలిగితే షూర్‌గా మీరు డయాలిసిస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ కిడ్నీ హెల్త్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీ ఆ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని కరిగించేసి మన యూరిన్‌లో పాస్ అయ్యేటట్టు చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ కిడ్నీ స్టోన్స్ సార్. చాలామంది ఈ స్టోన్స్ వచ్చినాయంటే మా కిడ్నీలు పూర్తిగా చెడిపోతాయి. అంటే పని చేయకుండా పోతాయి అని చెప్పేసి బాధపడతా ఉంటారు. లేకపోతే సర్జరీకి ఎళ్ళాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. బట్ ఇలా కాకుండా హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. దీన్ని మీరు రెగ్యులర్‌గా నేను చెప్పినట్టు తీసుకోవడము, అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పిన హోమ్ రెమెడీస్, నేను చెప్పిన డైట్ తీసుకోవడం వల్ల ఈ స్టోన్స్‌ని యూరిన్‌లో 1 వీక్‌లో అది కూడా 1 వీక్‌లో ఆ స్టోన్స్‌ని ఏదైతే ఉన్నాయో దాన్ని బయటికి యూరిన్‌లో పాస్ అయ్యేటట్టు అవుతది అని చెప్పేసి అంటున్నారు. అదెలా పాసిబుల్? ఎలా పాసిబుల్ అంటే ఫస్ట్ మనకు కిడ్నీ అసలు ఏం పని చేస్తుంది అర్థం అవ్వాలి. సో, మన బాడీలో 2 కిడ్నీలు ఉంటాయి. ఓకే. సో, ఈ 2 కిడ్నీలు ఏం చేస్తాయంటే మన బాడీని ఫిల్టర్ చేస్తాయి. అంటే మన బాడీలో ఉన్న ఏదైనా హార్మ్‌ఫుల్ టాక్సిన్స్ ఉన్నా, లేదంటే అన్‌వాంటెడ్ మెటీరియల్ గానీ అవన్నీ ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమైపోతదంటే, ఈ ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయితది. ఎందుకు డిస్టర్బ్ అయితది? ఇప్పుడు ఫిల్ట్రేషన్‌కి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంది? వాటర్. ఓకే. మన బాడీలో ఎన్నో లీటర్లు వాటర్ ఉంటది. సో, ఈ వాటర్ రెగ్యులర్‌లీ ఫిల్టర్ అవ్వాలి. ఈ బాడీ రెగ్యులర్‌గా ఫిల్టర్ చేసుకోవాలంటే, బాడీలో ఇనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ గూడా ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆఫీస్‌కి పోతాం. ఆఫీస్‌కి పోయి నీళ్లు సరిగ్గా తీసుకోము. ఎందుకు? ఏసీలో పని చేస్తాం ఒక్కొక్కసారి. కొందరికేముంటది, అరే అందరూ వాడతారు టాయిలెట్. అదే టాయిలెట్ నేను వాడితే నాకు మంచిగా అనిపియదు అనేసి వాళ్ళు నీళ్ళు తక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే. నీళ్ళు తక్కువ తీసుకోవడం స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకు యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అయితాయి. ఓకే సార్. యూటీఐలు అయితాయి. లేదంటే కిడ్నీ స్టోన్‌లు ఫార్మ్ అయితాయి. లేదంటే మళ్ళీ వేరే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా లాంగ్ రన్‌లో ఇట్లనే కంటిన్యూ చేస్తే వస్తాయి. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఒక 9థ్ క్లాస్ అబ్బాయిని తీసుకొనొచ్చిండ్రు. ఓకే సార్. ఆ అబ్బాయికి 6 స్టోన్ ఉండే కిడ్నీలో. సార్ స్టోన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అని చెప్పేసి విన్నాను. సో, ఎలా ఏర్పడతాయి సార్ స్టోన్స్ లోపల? స్టోన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ బాడీలో ఎప్పుడైతే ఎక్కువ అవుతాయి, వాటర్ సరిగ్గా ఎప్పుడైతే తీసుకోరో, దానివల్ల ఇవి ఫార్మ్ అవుతాయి. ఒక్కొక్కసారి కాల్షియం ఉంటుంది, ఒక్కొక్కసారి ఫాస్ఫరస్ ఉంటుంది, ఒకసారి ఆక్సలేట్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఫార్మ్ అయితాయి మన బాడీలో. ఓకే. అండ్ ఇవి ఎట్లా ఉంటాయంటే చాలా పెయిన్‌ఫుల్ ఉంటది. ఓకే. కిడ్నీ స్టోన్‌లు ఫార్మ్ అయితే. సో, ఈ పిల్లోడిని ఎవరినైతే తీసుకొనొచ్చిండ్రో, ఈ పిల్లోనికి అబ్డామినల్ పెయిన్ అంటే కడుపు నొప్పి అయితుండే. ఓకే. అండ్ ఏమైతుండే అంటే ఏమన్నా తిన వెంటనే వామిటింగ్ లాగా అయిపోతుండే. భరించలేనంత నొప్పి ఉండే. అండ్ మనం ఏం చేసినాము, హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం పేషెంట్‌కి. ఓకే సార్. హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్‌కి నొప్పి తగ్గింది. ఆ పేషెంట్‌కి కొద్దిగా జ్వరం గూడా వచ్చిండే. ఓకే. ఆ జ్వరం గూడా తగ్గింది. స్టోన్ ఏమో ఒక వారం రోజుల్లోనే బయటికొచ్చేసింది. ఓకే సార్. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మీరు వాటర్ సరిగ్గా తాగకపోతే, ఇంకోటి మీరు అందరూ ఇప్పుడు ఇంట్లో ఆరో ఫిల్టర్‌లు పెడుతున్నారు. ఆరో ఫిల్టర్ పెట్టడం వల్ల గూడా ప్రాబ్లమ్స్ అయితాయి. ఓకే సార్. ఏం ప్రాబ్లమ్‌లు అయితాయి? రివర్స్ ఆస్మోసిస్ అనేసి ప్రాసెస్ తోటి ఈ ఓకే. వాటర్‌ని ఫిల్టర్ చేస్తారు. ఓకే సార్. ఇంతకుముందు మన ఇంట్లల్లో మనం చిన్నగున్నప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి. ఫిల్టర్ ఎట్లుంటుండే? ఇంత డబ్బాలాగా ఉంటుండే. పైన అవును సార్. ఒకటి, కింద ఒకటి. థ క్యాండిల్స్ ఉంటుండే దాంట్లో. థర్మోకోల్ క్యాండిల్స్ లాగా ఉంటుండే. క్యాండిల్స్ వైట్ కలర్ క్యాండిల్స్ ఉంటుండే. యాక్చువల్లీ అది సఫిషియంట్. ఓకే. కానీ ఆరో అంటే రివర్స్ ఆస్మోసిస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కి చాలా మంది ఈడికెళ్ళి పోతారు పని చేయనీకి. ఓకే. అక్కడ వాళ్ళకు ఫ్రెష్ వాటర్ సోర్సెస్ లేవు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు? సాల్ట్ వాటర్ ఉంటది కదా! ఆ సాల్ట్ వాటర్‌ని ఫ్రెష్ వాటర్‌లో కన్వర్ట్ చేస్తారు. ఆర్‌ఓ. ఆ! దాంట్లో ఎన్నో మినరల్స్, మెటల్స్ మిగిలిపోతాయి. ఓకే. సో, ఆ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఎన్నో సార్లు కిడ్నీలు డ్యామేజ్ అయితాయి. ఓకే. కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ కేసెస్ ఏమో అక్కడ ఎక్కువుంటాయి అందుకే. అందుకే బై చాన్స్ మీరు కూడా ఆరో ఫిల్టర్స్ వాడుతున్నారంటే వాడకండి. ఓకే. ఎందుకంటే దీనివల్ల
లాంగ్ రన్‌లో కిడ్నీ స్టోన్స్ అవ్వచ్చు. ఓకే. ఇంకోటి ఏందంటే, ఇప్పుడు మన కిడ్నీలు ఫంక్షన్ చేస్తాయి గదా! ఫిల్ట్రేషన్ చేస్తాయి గదా! ఎన్నో సార్లు ఏమైతది అంటే, చిన్న చిన్న స్టోన్‌లు ఫార్మ్ అయితుంటాయి. అవి ఎంత చిన్నగుంటాయంటే 1 ఎంఎం, 2 ఎంఎం ఉంటాయి. మనం రెగ్యులర్‌గా వాటర్ సరిగ్గా కన్జ్యూమ్ చేస్తే అవి మనకు తెలవకుండానే బయటికెళ్ళిపోతాయి. కానీ ఒక్కొక్కసారి వాటర్ కన్జంప్షన్ లేనప్పుడు సరిగా, లేదంటే యూటీఐ ఫ్రీక్వెంట్‌గా అవ్వడం వల్ల, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్‌గా అవ్వడం వల్ల, షుగర్ పేషెంట్‌లకు, బీపీ పేషెంట్‌లకు ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది వాళ్ళ కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి పెద్ద స్టోన్‌లు ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అయితది. ఓకే సార్. అప్పుడొచ్చేది ప్రాబ్లమ్. సార్ ఇప్పుడు అంటే ఈరోజు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హోమ్ రెమెడీ చెప్తున్నారు? ఎలాంటి 7 డేస్‌లో ఛాలెంజ్ చేసి చెప్తాను. 7 డేస్‌లో హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఈ స్టోన్స్ బయటకొచ్చేస్తాయి అని చెప్పేసి. సో, ఆ మెడిసిన్ కూడా ఏంటి? పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ చేంజ్ అవుతాయి. ఓకే. సో, ఎగ్జాక్ట్ మెడిసిన్ అయితే నేను చెప్పలేను. కానీ ఒక హోమ్ రెమెడీ చెప్తాను. ఓకే. దాని ముందు నేను మీకొకటి అడుగుతాను. ఓకే సార్. ఇప్పుడే మనం ఫిల్టరేషన్ గురించి మాట్లాడినాము. యెస్. అయితే మన బాడీలో ఏ ఆర్గన్ ఉంది ఫిల్టర్ చేసేటిది మన బాడీని? కిడ్నీ ఒకటే కదా సార్? కిడ్నీ ఒకటే అని మీరే కాదు అందరూ అదే అనుకుంటారు. యెస్ సార్. కానీ కిడ్నీ కన్నా చాలా పెద్ద ఆర్గన్ ఒకటి ఉంది. అది ఫిల్ట్రేషన్‌లో హెల్ప్ చేస్తది. ఏందంటే మన చర్మం, ఓకే సార్. మన స్కిన్ కిడ్నీలు 2 ఫిల్టర్ చేస్తాయి. ఓకే. స్కిన్ కూడా ఎక్స్‌క్రీట్ చేస్తది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. ఓకే. మనకు చెమటలొస్తాయి కదా! యెస్. అది కూడా స్వెట్ లాగా బయటికొస్తుంది. ఎక్స్‌క్రీషనే అది కూడా. ఓకే సార్. ఇంకోటి కిడ్నీలు. మీరు గమనించండి. మనం ఏసీలో ఉంటే చెమటలు రావు. మూత్రం ఎక్కువొస్తది. మనం ఎండలో ఉంటే చెమటలు ఎక్కువొస్తాయి. మూత్రం తక్కువొస్తది. యెస్ సార్. సో, అట్లా ఫంక్షన్ చేంజ్ అవుతూ ఉంటది. ఓకే. డిపెండింగ్ అపాన్ ఎన్వైర్న్‌మెంట్. సో, ఇప్పుడు మన ఎక్స్‌క్రీషన్ అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్, ఫిల్ట్రేషన్ అవన్నీ మంచిగా అవ్వాలంటే మన కిడ్నీలు హెల్తీ ఉండాలి. మన చర్మం కూడా హెల్తీ ఉండాలి. మనం ఎటువంటి హోమ్ రెమెడీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏదైతే కిడ్నీలని కూడా హెల్తీ పెడతది, ఏదైతే చర్మాన్ని కూడా హెల్తీ పెడతది. అటువంటి హోమ్ రెమెడీ ఏందంటే అల్లం ఉంటుంది కదా! అల్లము, నిమ్మకాయ. అల్లం బాగా దంచుకొని దాంట్లో కొద్దిగా నిమ్మకాయ రసం ఏసి, ల్యూక్‌వార్మ్ వాటర్‌లో ఏసి కొద్దిసేపు అట్లా వదిలేసి అది ఫిల్టర్ చేసుకొని డైలీ తాగడం వల్ల మన చర్మం కూడా హెల్తీ అయితది. మన కిడ్నీలు కూడా హెల్తీ అయితాయి. ఓకే సార్. ఎందుకు? యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, మళ్ళీ దాని తర్వాత మంచిగా ఫిల్ట్రేషన్ చేసే కెపాసిటీ ఇస్తది కిడ్నీలకు, మన చర్మానికి. అండ్ స్కిన్ మీద ఒక గ్లో కూడా వస్తది. ఓకే సార్. అండ్ బై చాన్స్ ఎక్కువ వాటర్ ఏమైనా అక్యుములేట్ అయితుంది మన బాడీలో అంటే కూడా అది కూడా ఫిల్టర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తది. ఓకే సార్. సో, మన చర్మాన్ని హెల్తీ చేయడానికి, మన కిడ్నీలని హెల్తీగా పెట్టడానికి నేను చెప్పిన ఈ హోమ్ రెమెడీ పాటించండి. ఓకే. చాలా వరకు హెల్ప్‌ఫుల్ ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్న చిన్న బై చాన్స్ ఎవరికైనా స్టోన్స్ అవుతున్నాయి 2 ఎంఎం, 3 ఎంఎం అట్లా. వాళ్ళు ఏం చేయొచ్చంటే ఫ్రీక్వెంట్‌గా వాళ్ళకి యూటీఐ అయితుంది. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా అవుతున్నాయంటే బెర్బెరీస్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఓకే సార్. ఇది 1 ఎం పొటెన్సీలో 5 డ్రాప్స్ ఇన్ 1 కప్ ఆఫ్ వాటర్ 3 టైమ్స్ అ డే ఫర్ 4 డేస్ తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమో తగ్గుతది. చిన్న చిన్న కిడ్నీ స్టోన్‌లు ఫార్మ్ అవుతున్నాయంటే ఇది కొన్ని రోజులు, కొన్ని నెలలు కంటిన్యూ చేయండి. ఓకే. మీకు రిలీఫ్ వచ్చేస్తది. బై చాన్స్ పెద్ద స్టోన్‌లు ఉన్నాయి, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి, రీనల్ ఫెయిల్యూర్స్ లాంటి కండిషన్స్ ఉన్నాయంటే మీరు హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ చేయొచ్చు. మన క్లినిక్‌కి కూడా రావచ్చు. ఓకే సార్. హోమియోలో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్‌కి. నిజంగా సార్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి హోమియోపతి మెడిసిన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ కిడ్నీ స్టోన్స్‌ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్పారు. థాంక్ యూ సార్.